ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి పోలీసుల సడన్ ఎంట్రీ? ఇలా వెళ్లే విషయం నాకే తెలీదే. వీళ్ళకిలా తెలిసిందే. ఎస్ఐ గారు, మీరు చేసిన మేలుకి చాలా థ్యాంక్స్ అండి. అడిగిన వెంటనే మా మాటని గౌరవించి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయకుండా ఆపారు. సార్, దయచేసి ఈ విషయాన్ని అఖిలేండేశ్వరి గారికి మాత్రం తెలియనివ్వకండి. మ్యాటర్ మినిస్టర్ గారి వరకు వెళ్తే నా ఉద్యోగానికే ప్రాబ్లం అవుతుంది. మీరేమీ ఇబ్బంది పడకండి. ఈ విషయం మూడో కంటికి కూడా తెలియనివ్వను. థ్యాంక్ యూ సార్. ఉంటానండి. వెంకీ, నువ్వేంటయ్యా ఇక్కడ? ఛా, తమరి నేను అడగాల్సిన ప్రశ్న తమరు నన్ను అడుగుతున్నారేంటండి? అదేంటయ్యా, నేను ఇలా ఊరికే ఊళ్ళోకి రాకూడదా ఏంటి? ఊరికే వస్తే పర్వాలేదు గురుగారు. కాకపోతే మమ్మల్ని ఊరెళ్లకుండా చేయడానికి ఇలా వస్తేనే డౌట్లు వస్తున్నాయి. ఏంటి అంటే, బుద్ధిమంతుడివి కదా, మంచోడివి కదా, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తావయ్యా? ఇదంతా కాదులే గాని, నా మనసులో ఉన్న నిజం ఏంటో నీకు చెప్పనా? నిన్ను చూస్తుంటే మా సొంత మనిషిలా అనిపిస్తావయ్యా. నువ్వు ఎప్పటికీ ఈ ఊర్లోనే ఉండాలయ్యా. నువ్వు ఊరు వదిలి వెళ్తానంటే నా మనసుకెంతో బాధగా అనిపించింది. అంతేకాదయ్యా వెంకీ, నువ్వు కూడా ఇక్కడుంటే కథ మామూలుగా ఉండదయ్యా. కానీ నువ్వు ఊరు విడిచి వెళ్ళిపోతానంటే నా మనసంతా కదిలిపోయింది. అందుకే లంచం నేరవైనా చేసింది మంచిది అని చేస్తున్నానయ్యా. నువ్వు గాని మా ఫ్యాక్టరీలో ఉన్నావంటే కార్మికులందరికీ అండగా ఉంటావు. మా కంపెనీని 10 కాలాల పాటు కాపాడతావయ్యా. మరీ ముఖ్యంగా నా కూతురు, నా మనవరాలు చేసే ఆగడాలకి సరిగ్గా బుద్ధి చెప్పగల వీరుడివి, ధీరుడివి నువ్వేనయ్యా. అందుకే ఉండిపోవయ్యా. ఇదిగో, ఇది నా ఆశయం అనుకుంటావు, అది నీ ఇష్టం. గురువుగారు, మీ మనసులో ఇంత బలమైన సంకల్పం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ వల్ల నాకు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసే బాధ తప్పింది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఉంటానండి. మీ కోరిక నెరవేరే వరకు, నేను అనుకున్నది సాధించేంత వరకు ఇక్కడే ఉంటానండి. థ్యాంక్స్ గురుగారు. మా నాన్నగారి ఫోటోను కింద పడకుండా పట్టుకున్నారు. మీ నాన్నగారి ఫోటోనా?